ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాక్యము, నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. 30వ కీర్తన 11వ చరణము. ఈ యొక్క కీర్తన భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క కోపము నిమిషం మాత్రమే ఉంటుంది, కానీ ఆయన దయ నీవు జీవించినంత కాలము నీ మీద ఉంటుంది. నువ్వు రాత్రంతా ఏడ్చినా సరే, ఎంత బాధపడి ఉన్నా ఆ యొక్క ఏడ్పుకు ప్రతిగా, నీవు దుఃఖిస్తున్న దుఃఖానికి ప్రతిగా ఉదయమున నీ కన్నీటికి జవాబు దేవుడు దయచేయువాడై ఉన్నాడు. నీవు గోతిలోనికి పడిపోకుండా నిన్ను బ్రతికించేవాడుగా దేవుడు ఉన్నాడు. కనుక నీవు సంతోష వస్త్రము ధరింప చేసుకొని నీ సమస్యలన్నింటిని బట్టి దేవుని పాదములు పట్టుకొని అడుగు. ఆయన సన్నిధిలో ఉండి గోజాడు, దేవా నీవే నా శరణము, నీవే నాకు సహాయం చేయవాడవు. మనుషులెవ్వరూ నాకు సహాయం చేయలేకపోవచ్చు, కానీ దేవా నీవు నాకు సహాయం చేయగలవు. నీ ఒక్కడివేనయ్యా, నాకు సహాయం చేయటానికి రావా, నాకు ఈ సమస్యను తీర్చవా అని ఆయన పాదములు పట్టుకొని ఏడుస్తూ దేవుకు తండ్రి దగ్గర ఎలాగైతే మనము అడుగుతూ పోరాడి గెలుస్తామో, అది ఇష్టమైన దానిని గెలుచుకుంటామో, అదే విధముగా మన పరలోకపు తండ్రి అయిన దేవుని యొక్క పాదాలు పట్టుకొని నీవు అడిగినప్పుడు దేవుడు ఈ దినమున నీకు సంతోష వస్త్రాన్ని కలుగచేయుచున్నాడు. నీవు ఏడుస్తున్నటువంటి ఏడుపు దుఃఖానికి ప్రతిగా ఆ అంగలార్పును దేవుడు నాట్యముగా మార్చి ఉన్నాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము యేసయ్యా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు దేవా. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము రాజా. రాత్రంతయు తండ్రి ఎంతగానో మీ కాపుదలను ఇచ్చారు. మరలా యొక్క ఉదయ కాలమున మమ్మల్ని అందరినీ ప్రేమించి మీ దయతో కరుణ చూపించి దేవా, మీ వాత్సల్యమును చూపించి తండ్రి సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచినందుకే నాయన మీకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలము నాయన. అందును బట్టి మీకు వేవేల వందనములు, స్తుతి స్తోత్రము తండ్రి. ఈ దినమున యొక్క వాక్య భాగమును ప్రతి ఒక్కరి జీవితంలో వారి హృదయాల్లో నిరంతరంగా మీరు ఫలింప చేయమని వేడుకుంటున్నాం దేవా. విన్న వాక్యాన్ని బట్టి, చేస్తున్న ప్రార్థనను బట్టి దేవా, అనేక మంది సమస్యల నుంచి విడుదల పొందులాగున మీ కృపను, దయను, కనికరమును చూపించమని, వారి మీదకి పంపించమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది నాయన ఈ దినమున మా సమస్యలు ఎప్పుడు తీరిపోతాయి, ఆ సమస్యల గురించి నాయన, ఆగిపోయినటువంటి పనుల గురించి ఎంతమంది నేను అంగలారుస్తూ ఉన్నారో, గుండెలు బాదుకుంటూ ఉన్నారో దేవా, ఏడుస్తూ ఉన్నారో దేవ, నలిగిన వారికి మీరు ఆస్తనుడై ఉన్నావు కదా తండ్రి. నేను అటువంటి వారందరినీ ప్రత్యేకముగా ఈ దినమున మీ చేతులకు అప్పగిస్తున్నాను దేవా. తండ్రి సమూయేలు అయితే ఇజ్రాయేల్ పక్షాన మీకు మొరపెట్టినప్పుడు దేవా తండ్రి, వారి పక్షాన మీరు ఉండి వారితో వారి విజయాన్ని కలుగు చేశావు, ఆ సమస్యలను విడుదల కలిగించావు కదా తండ్రి. నిన్న సమూయేలు వల్లే అంతటి నాయన, మరి అంత మంచి వ్యక్తిని మేము కాకపోయినప్పటికీ తండ్రి నాయన దేవా, మీ పాదములు పట్టుకొని అడుగుతున్నాము దేవ, మీ అనుగ్రహాన్ని కలిగించండి, సహాయం చేయండి తండ్రి నాయన. ప్రతి ఒక్కరి పట్ల ఎంతమంది అయితే కృంగిన స్థితిలో ఉన్నారో తండ్రి, వారి పక్షాన నేను ప్రార్థిస్తూ ఉంటుండగా మా ప్రార్థన మీరు ఆలకించండి నాయన, సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, బలహీనలకు బలం చేకూర్చండి. ఎన్నో సంవత్సరాలుగా బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారు, అవమానాలు, నిందలు భరిస్తూ వస్తూ ఉన్నారు. ఆ అవమానానికి తండ్రి, వారు పడుతున్నటువంటి వేదనకు ప్రతిగా రెట్టింపు ఘనతను వారికి దయచేసి యేసు నామములో వారి గర్భాలను మీరు తెరవమని వేడుకుంటున్నాము దేవా. సహాయము చేయండి తండ్రి నాయన. ఈ దినమున ఎంతమంది నాయన మరణ పడకల్లో ఉన్నారో, మరణ పడకల్లో నుంచి మీరు లేవనెత్తండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి దేవా. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి. క్షేమాభివృద్ధిని కలిగించండి స్వామి, సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది దినమున పరీక్షలు రాస్తూ ఉన్నారో, పరీక్షల్లో విజయం చేకూర్చండి తండ్రి.
దయచేయండి. వివాహాలు కాని వారికి దేవా తగినటువంటి భాగస్వామితో మీరు ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాము దేవా. ఎంతమంది ఈ దినమున నాయన తండ్రి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో తగినటువంటి ఉద్యోగాన్ని దయచేయండి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. విడిపోతున్న కుటుంబాలను మరలా జతపరచండి, ఐక్యపరచమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.